హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ 1. ఈరోజు నేను ఒక మంచి ఆహార ఔషధమైన కొండపిండాకుతో పెసరపప్పు కూర చేస్తున్నానండి. ఈ కొండపిండాకుని తెలగపిండాకు అని కూడా అంటారు. ఈ కొండపిండాకుతో వేపుడు చేసుకోవచ్చు. అలాగే పచ్చాకుతో జ్యూస్ చేసుకొని మార్నింగే ఖాళీ కడుపుతో తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్కి న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుందండి. మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ ఆకులోని. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఒక కట్ట కొండపిండాకు తీసుకొని శుభ్రంగా ఆకు అంతా ఒలుచుకోవాలండి. ఇలా ఒలుచుకొని ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కట్ట కొండపిండాకుకి ఒక 150 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2 సార్లు బాగా నీళ్లు పోసి కడిగి వంచేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట అయిందండి. స్టవ్ వెలిగించి నానబెట్టి పెట్టుకున్న పప్పు పెట్టుకొని అలాగే కడిగి పెట్టుకున్న ఆకు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా పచ్చికారం వాడను దీనికి. 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే మెల్లగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. అయిపోవచ్చిందండి, మొత్తం దగ్గరికి అయిపోయింది కదా. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పప్పు పక్కకు తీసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నవి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకుందామండి. తాలింపు అంటే కరివేపాకే కదా ఇంపార్టెంట్. కరివేపాకు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందాం. పప్పుకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా తెస్తుంది కాబట్టి ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ వేయించి పెట్టుకున్న తాలింపుని పప్పులో వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి పడుతుంది. ఇప్పుడు అయిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంతే, చాలా సింపుల్ కదండి. వేడివేడి, హెల్దీ అండ్ టేస్టీ. ఇది కొండలను కూడా పిండి చేసే కొండపిండాకు అంటారండి. ఈ కొండపిండాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మనం నెలకి 2-3 సార్లు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.